అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ప్రకాశం జిల్లా రాచల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో నల్లమల అడవి ప్రాంతంలో శ్రీ నమలగండ్ల రంగనాయక స్వామి ఆలయం స్థిరపడి ఉంది. ఈ ఆలయము తన ప్రకృతి సుందరమైన వాతావరణం మరియు అద్భుతమైన విశ్వాసాలకు ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకత మరియు విశ్వాసాలు. ఈ ఆలయంలో ప్రత్యేకమైన విశ్వాసం ఏమిటంటే భక్తులు త్రికరణ శుద్ధిగా ఆలయానికి రావాలి. అలా రాకపోతే ఆలయ ప్రాంగణంలో ఉండే తేనెటీగలు వారిని కుట్టి తరిమేస్తాయని నమ్మకం. ఈ సంఘటనలు అనేకసార్లు జరిగినట్లు భక్తులు చెబుతారు. తేనెటీగల దాడికి గురైనప్పుడు గోవింద అని నామస్మరణ చేస్తే లేదా సమీపంలో ఉన్న నీటి గొంతులో దిగితే తేనెటీగలు హాని చేయవని విశ్వాసం. దేవత మరియు పూజా విధానాలు. ఇక్కడి ప్రధాన దేవత శ్రీ నమలగండ్ల రంగనాయక స్వామి. ఇతనిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భక్తులు భావిస్తారు. ఆలయం వారంలో ఒకరోజు మాత్రమే, అంటే శనివారం రోజున ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకొని ఉంటుంది. మిగతా రోజుల్లో ఆలయం మూసివేయబడుతుంది. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రతి వేసవి కాలంలో స్వామికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భద్రత మరియు ప్రయాణ విధానాలు. దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నందున భక్తుల భద్రత కోసం వర్షాకాలంలో మరియు ఇతర రోజుల్లో ఆలయ దర్శనానికి నిబంధనలు ఉండవచ్చు. ఆలయానికి చేరుకోవడానికి గిద్దలూరు నుండి అంబవరం, వెలుపల్లి గ్రామాల మీదుగా జేపీ చెరువు గ్రామానికి వెళ్ళవచ్చు, లేదా రాచర్ల మండలంలోని అన్నంపల్లి గ్రామం మీదుగా కూడా వెళ్ళవచ్చు. ప్రతి శనివారము ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. నల్లమల అడవుల మధ్య ప్రకృతి సుందరమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం దైవశక్తి మీద భక్తుల నమ్మకానికి నిదర్శనంగా నిలిచి ఉంది. ఇక్కడ ప్రత్యేక నియమాలు మరియు విశ్వాసాలు భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.